గారండి. అందరూ బాగున్నారా? గారండి. చర్చిలో స్త్రీలు కొడుకున్న అందరూ తప్పనిసరిగా రండి అమ్మా. సరే అమ్మగారండి, వస్తాము. ఏంటో ఈ అమ్మగారు ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన, స్త్రీల కూడిక అంటూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ప్రార్థనేనా? ఎప్పుడు చూసినా స్త్రీల కూడికేనా? ఎప్పుడు స్త్రీల కూడికకు ప్రార్థనకు వెళ్తే మేము ముచ్చట్లు ఎలా చెప్పుకోవాలి? ముచ్చట్లు ఎవరికి చెప్పాలి? కాబట్టి నేను ప్రార్థనకి వెళ్ళనమ్మా, నేను ముచ్చట్లే చెప్తాను. దానిలోనే చాలా సంతోషం ఉంది. అమ్మగారు ఎప్పుడు స్త్రీల కూడిక ప్రార్థన అంటారు. ఏంటో ఈ అమ్మగారికి అసలు పని ఉండదు. అసలు అమ్మగారు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థనకి రండి రండి అంటారు. ఎప్పుడు ప్రార్థనైనా, ఎప్పుడు చీరలు చూసుకోవాలి, ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి. నాకు ప్రార్థన కంటే చీరలు అంటేనే చాలా ఇష్టం అమ్మా. అమ్మగారు ఎప్పుడు ప్రార్థన అంటారు. నాకేమో సీరియల్ చూస్తాకే టైం చాలతలేదు. ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళాలి, ఎప్పుడు సీరియల్ చూడాలి. అసలే కొత్త సీరియల్ వస్తున్నాయి, తెలుసు కదా మీ అందరికీ. అమ్మ నేనైతే ప్రార్థనకి అయితే వెళ్ళనమ్మా, సీరియలే చూస్తాను. నాకైతే ఫోన్ చూసుకోవడానికే టైం సరిపోవట్లేదు. ఇంకేం ప్రార్థనకి వెళ్తాను? ఫోన్లో ఉన్న యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రార్థనకి వెళ్తే ఇవన్నీ ఎవరు చూస్తారు? అసలు నేను ప్రార్థనకే వెళ్ళనమ్మా, ఇందులోనే సంతోషం ఉంది. ఈ పాస్టమ్మ గారికి ఎప్పుడు చూసినా ఏం పని ఉండదు. స్త్రీల కూడిక అంటారు, ఉపవాస కూడిక అంటారు. నాకైతే ప్రార్థన అంటే అస్సలు ఇష్టం ఉండదు. క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, నాకు బంగారం అంటే చాలా ఇష్టం. అందుకే బంగారం కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్ళాలి. మా స్నేహితుల దగ్గరికి వెళ్ళి నేను బంగారం కొనుక్కుంటున్నానని చెప్పి వాళ్ళని కూడా తీసుకుని షాపింగ్కి వెళ్తాను. పండగ వస్తుందని చందన బ్రదర్స్ చాలా ఆఫర్లు పెట్టాడని చీరలు తెచ్చుకుందామని వెళ్ళాను. ఒక్క చీర మా ఆయన ఒక్క చీర తెచ్చుకోమనండి, నేనేమో 10 చీరలు తెచ్చుకున్నాడు. మా ఆయన ఏమంటాడో ఏంటో. ఆయన ఉంటే ఊరుకుంటావా ఏంటి? తబితా ప్రైజ్ లాడమ్మా. వదినా, ప్రైజ్ లాడ్ వదినా. ఏంటి ఇలా వచ్చారు వదినా? ఎలా ఉన్నారు? బాగున్నాను తబితా, నువ్వేం చేస్తున్నావు? ఏమీ లేదు వదినా, మన ఏలూరు షాపింగ్ మాల్లో 1000 రూపాయలకి 10 చీరలు అంటే తెచ్చుకున్నాను వదినా. ఎప్పుడు చూడు నీకు చీరలు పిచ్చేనా? నన్ను చూడు, నేను వేసుకున్న నగలు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పుడు చీరలు పిచ్చేనా? అందుకే మా ఆయన నన్ను ఎప్పుడు బంగారం బంగారం అంటాడు. అవునా వదినా? మా ఆయన నన్ను ఒక్కసారి కూడా అనలేదు వదినా. అందుకే ఆ చీరలు పిచ్చి మానేసి బంగారం కొనుక్కో. బంగారం విలువైంది, ఖరీదైంది. అప్పుడు మీ ఆయనకి నువ్వు అందంగా కనిపిస్తావు. అప్పుడు నిన్ను కూడా బంగారం బంగారం అంటాడు. సరే వదినా. సరే షాపింగ్కి వెళ్దాం, నాతో పాటు రండి. సరే అయితే ఒకసారి లలిత దగ్గరికి కూడా వెళ్దాం వదినా. సరే, లలిత లేకుండా ఎలాగా, లలితను కూడా తీసుకుని వెళ్దాం. సరే పదండి. అబ్బా, ఈ రోజు మా టీవీలో పదరిల్లు కొత్త సీరియల్ వచ్చిందబ్బా. అసలు ఎపిసోడ్ చాలా బాగుంటుంది తెలుసా. ఈ రోజు నన్నైతే ఎవరు డిస్టర్బ్ చేయకూడదమ్మా, నేను సీరియల్ చాలా ఇంట్రెస్ట్గా చూడాలి. వదినా, ఈ లలిత ఏం చేస్తుందో ఏంటో. అసలే ఏమికి సీరియల్స్ పిచ్చి. ఇంటింటి రామాయణం, పక్కింట్లో ప్రేమాయణం అని పిచ్చి పిచ్చి సీరియల్స్ అన్ని చూస్తూ ఉంటది. ఒకసారి పద ఏం చేస్తుందో చూద్దాం వెళ్ళి. సరే వెళ్దాం. అబ్బాయి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. లలిత అనుకున్నానో లేదో రానే వచ్చేసారు డిస్టర్బ్ చేయడానికి. వందనాలు రా. వందనాలక్క, బాగున్నారా? బాగున్నాం రా. ఏం చేస్తున్నావు లలిత? ఏం చేస్తానక్క, మా టీవీలో గుండె నిండా గుడి గంటల సీరియల్ వస్తుంటే చూస్తున్నానక్క. దాంట్లో సీరియల్ చాలా భలేగా ఉంటుంది తెలుసా. సీరియల్ రెండక్క, కలిసి చూద్దాం అందరం. ఎప్పుడు చూసినా నీకు సీరియల్ పిచ్చేనా? ఈ తబితాకేమో చీరల పిచ్చి. నన్ను చూడండి, నేను వేసుకున్న బంగారం చూడండి, నేను ఎంత అందంగా ఉన్నానో. సరే కానీ నేను షాపింగ్కి వెళ్తున్నాను బంగారం కొనుక్కోవడానికి. నాతో పాటు నువ్వు కూడా రా. అబ్బో నేను రానమ్మా, నీ బంగారం నీ చీరలో ఆ సీరియల్లోనే చూపిస్తారు. అసలు ఎంత బాగుంటాయో తెలుసా చీరలో, నగలో, సీరియల్లో. నేనైతే రానమ్మా, నేను సీరియలే చూస్తాను. సరే మనం ఎస్తేర్ దగ్గరికి వెళ్దాము, తను రమ్మందాము. సరే పదండి వెళ్దాం. ఎస్తేర్ అక్క దగ్గరికా? నేను కూడా వస్తా పదండి. సరే పదండి. కాకపోతే నాకు నెక్లెస్ కొంటారా? వస్తా. సరే సరే పదండి.
ఈ రోజు అసలే చాలా ముచ్చట్లు ఉన్నాయి, అందరికీ చెప్పాలి కదా. పనులన్నీ త్వర త్వరగా చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారు. కాబట్టి పనులన్నీ స్పీడ్గా చేసుకోవాలి. ఇంట్లో ఉన్న ముచ్చట్లన్నీ అందరికీ చెప్పాలి కదా. ఈ ఎస్తేరక్క కొంపలో ఉందో లేదో, ఆ పక్కింటి కొంపలో ఎదురింటి కొంపలో ఎప్పుడు ముచ్చట్లు చెప్పుకోవడానికే వెళ్తుంది. సర్లే ఒకవేళ ఇంటికాడ ఉందేమో చూసి మనం కూడా కొత్త ముచ్చట్లు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం పదండి. వెళ్దాం. ఎస్తేరక్క బాబోయ్, అనుకున్నానో లేదో రానే వచ్చారు. వందనాలు రా. వందాలక్క. ఏంటక్క అందరూ ఇలా వచ్చారు? ఎవరైనా ముచ్చట్లు కావాలా ఏంటి? ఏం చేస్తున్నావు ఇస్తారు? ఏం చేస్తానక్క, ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో ముచ్చట్లు ఆడుతున్నాను. నాకు అదే పని కదా, దానిలోనే చాలా సంతోషం ఉంది. ఏంటక్క నీకు ఎప్పుడు ఆ ముచ్చట్లేనా? సరే కానీ ఇస్తారు, నేను బంగారం కొనుక్కోవడానికి షాపింగ్ కి వెళ్తున్నాను. మాతో పాటు నువ్వు కూడా వస్తావా? వస్తానక్క. నాకు కూడా ఒక నెక్లెస్ కొంటావా? కొంటాను. సరే పదండి అక్క, వెళ్దాము. దీనికే ఉందమ్మా బంగారం, అంతాన్ని కొంటాను అంటుంది. సర్లే అయితే మనం సుజాత అక్క ఉంది కదా, సుజాత అక్క దగ్గర కూడా వెళ్ళి సుజాత అక్కని తీసుకొని షాపింగ్కి వెళ్దాం. సరే పదండి వెళ్దాం. అబ్బా, అసలే కొత్త ఫోన్ కొనుక్కున్నాను. మంచిగా ఫొటోస్ దిగి చక్కగా పోస్ట్ చేయాలి, మంచి రీల్స్ చేసి పెట్టాలి, బోల్డ్ అని లైక్స్ వస్తాయి. ఈ సుజాతక్క ఏం చేస్తుందో ఏంటో, రీల్స్ అంటే ఎక్కడెక్కడ ఉందో ఏంటో. ఒకసారి సుజాతక్క దగ్గరికి వెళ్దాం పదండి. సరే సరే, పదండి పదండి. వెళ్దాం. సరే వెళ్దాం. సుజాతక్క. రానేమొచ్చారా? వందనాలక్క. వందనాలు సుజాతక్క. ఏం చేస్తున్నావు అక్క? కొత్త ఫోన్ కొనుక్కున్నాను రా, అందుకని దీంట్లో ఏమేమి రీల్స్ చేస్తే బాగుంటుందా, ఏవి చేస్తే ఎక్కువ లైక్స్ వస్తాయా అని చూస్తున్నాను. ఈ చీరలు, నీ సీరియల్స్, నీ నగలు అన్నీ కూడా నా ఫోన్లోనే ఉన్నాయి తెలుసా. ఇంకో విషయం తెలుసా, దీంట్లో బోల్డ్ అని ముచ్చట్లు కూడా ఉన్నాయి. అవునా అక్క? ఆ, సరే అక్క, అయితే మనం ఒక సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేద్దాం అక్క. సరే రండి. సరే రండి. ఆగండి, నేను కనిపించట్లేదు. అబ్బా భలే కొడుతున్నాను కదా. బాగుంది అక్క, అక్క, బాగా వచ్చిందక్క. ఫోటో ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యక్క, చాలా లైక్స్ వస్తాయి. సరే చేస్తాను రా. నాకు వాట్సాప్ పెట్టాకే. అలాగే చెల్లి పెడతాలే. సరే, మన ఆత్మీయులు ఏం చేస్తున్నారో చూద్దాం వెళ్ళి. సరే పదండి. వేసుకుమారమ్మా, వందనాలు. వందనాలమ్మా. ఏం చేస్తున్నావమ్మా? బైబుల్ చదువుకుంటున్నానమ్మా. అవునమ్మా, నేను క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, బంగారం కొనుక్కోవడానికి షాపింగ్ కి వెళ్తున్నాను. నాతో పాటు నువ్వు కూడా రామ్మా. రానమ్మా, అమ్మగారు వచ్చి చర్చిలో స్త్రీలు కొడుకుందని చెప్పారు, సిద్ధపడుతున్నానమ్మా. ఏంటమ్మా ఎప్పుడు చూసినా పరిచర్య అంటావు. ఇంట్లో పిల్లలకు భర్తకి చేసుకోవడానికే చేస్తున్నాము, ఇంకా గుడిలో కూడా పరిచర్య అంటే ఏం చేస్తాము? సర్లే, నీ చావేదో నువ్వు చావు, నేను వెళ్తున్నాను. సరేనమ్మా. సరేనా? షారోన్ ఆంటీ వందనాలంటీ. వందనాలమ్మా. ఏం చేస్తున్నారంటీ? మా బైబుల్ చదువుకుంటున్నాను రా. ఏం వాక్యం చదువుతున్నారంటీ? యెహోవా యందు ధర్మశాస్త్రమునందు ఆనందించి వారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. వాక్యం చదువుకుంటున్నాను రా. ఎప్పుడు ఆ బైబిల్ చదవడమేనా? కొత్తగా సీరియల్ వచ్చిందంటీ, రండి ఆంటీ మన ఇద్దరం కలిసి చక్క సీరియల్ చూద్దాం. లేదమ్మా, అమ్మగారు వచ్చి ప్రార్థనకు రమ్మని చెప్పారు, నేను సిద్ధపడుతున్నాను. చర్చికి వెళ్ళాలి, నేను రాను. చూసారా ఈ ఆంటీ ఎప్పుడు ప్రార్థన అంటది. మీరు అట్లా వెళ్ళమోకండి, సీరియలే చూడండి. సరే ఆంటీ, నేనైతే సీరియల్ టైం అవుతుంది, మీరు బైబిల్ చదువుకోండి, నేను వెళ్తున్నానే. ఓకేనమ్మా, వెళ్ళు. ఆరోగ్యమత్త, మా అత్త ఏం చేస్తుందో ఏంటో, అసలే మా అత్తకు కంగారు ఎక్కువ అయ్యే. ఆరోగ్యమత్త, అమ్మా
తప్పితే వందనాలమ్మా. వందనాలు అత్త. ఏం చేస్తున్నావు అత్త? ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. ఎప్పుడు ప్రార్థనేనా? బైబిల్ గ్రంథంలోనే ఉంది కదమ్మా, మెలకు కలిగి ప్రార్థన చేయమని, అందుకే ప్రార్థన చేసుకుంటున్నాను. సరే అత్త, నువ్వే ప్రార్థన చేసినట్టు నేను చేయనట్టు, నీకే ప్రార్థన వచ్చినట్టు నాకు రానట్టు, పండక్కి చీరలు తెచ్చుకున్నా నీకు చూపిద్దామని వచ్చానత్త. సర్లే, నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకో, నా చీరలేమో నేను చూసుకుంటాలే అత్త. సరేనమ్మా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఎక్కడ పాటలు పాడుకుంటుందో ఏంటో. వదినా విజయ, వదినా. సుజాత రా సుజాత. వదినా వందనాలు వదినా. వందనాలు సుజాత. ఏం చేస్తున్నావు వదినా? క్రిస్మస్ వస్తుంది కదా, మంచి మంచి పాటలు ప్రాక్టీస్ అవుతున్నాను సుజాత. ఏంటి వదినా ఎప్పుడు చూసినా పాటలు అంటావు? ఏసై పాటలు పాడడం రాయడం తప్ప ఏం పని ఉండదు ఏంటి నీకు? బైబిల్లో ఉంది కదమ్మా, కీర్తనతో దేవుని నామాన్ని స్తుతించమని. అయినా పాటలు పాడితే ఏమొచ్చింది కానీ, యూట్యూబ్లో ఇద్దరము కలిసి పాటలు పాడి చక్క యూట్యూబ్లో పెట్టామనుకో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో పోస్ట్ చేసామనుకో, బోల్డ్ అని లైక్స్ వస్తాయి తెలుసా? నువ్వు నేను ఇద్దరము ఫేమస్ అవుతాము. అయినా అసలు ఇంటి పనులైనా చేస్తున్నావా లేదా? లేదు సుజాత, ఇంటి పనులు మొత్తం చేసుకున్న తర్వాతే పాటలు పాడుకుంటున్నా. ఏమో వదినా, నిన్ను చూస్తే అసలు ఇంటి పనులు చేసినట్టే కనిపించట్లేదు కానీ, నాతో పాటు సెల్ఫీ దిగుదు గనరా. సెల్ఫీ దిగడం వల్ల ఏంటి ఉపయోగం చెప్పు? దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఆరాధించాలి, అదే కదా మంచిది. సెల్ఫీ దిగితే బోల్డ్ అని లైక్స్ వస్తే బోల్డ్ అంత ఫేమస్ అవుతాం తెలుసా? రావద్దునా. నీ సెల్ఫీ వద్దు ఏమొద్దమ్మా, దేవుని సన్నిధిలో ఉండడమే నాకు కావాలి, అదే మంచిది. ఏమో నీ కర్మ అయితే. విమలక్క, విమలక్క, అక్క ఏం చేస్తున్నారో ఏంటో. ఏరా బాగున్నావా? బాగున్నానక్క. వందనాలు రా. వందనాలక్క. ఏం చేస్తున్నారక్క? ప్రార్థన చేసుకుంటున్నాను రా. అవునా అక్క? ఏంటక్క ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అంటూనే ఉంటారు? దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు అందరూ మారాలని, నా యొక్క సాక్షి జీవితాన్ని అందరికీ తెలియచేసి అందరినీ దేవుడి వైపుకి నడిపించాలని, అందరూ మారాలని అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను రా. ఏంటక్క ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన, పాటలు పాటలు, సాక్ష్యాలు సాక్ష్యాలు అంటూనే ఉంటారేంటక్క? ఈ ప్రజలకు కావాల్సింది మన సాక్షి జీవితమే కదరా. నా దగ్గర ముచ్చట్లాడుకోవడానికి చాలా మంది ఉన్నారక్క, చాలా ముచ్చట్లు ఉన్నాయి, ఒకసారి రండక్క. లేదురా, మీరు కూడా మారాలి, మీరు కూడా దేవుని దగ్గరికి రావాలి, అప్పుడే దేవుడు కూడా సంతోషిస్తాడు. వాక్యం ఏం చెబుతుంది మనకి? ఏ ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తము కాదు, దేవునికి ఇష్టం లేదు అని కదా వాక్యం చెబుతుంది. ఏంటో అక్క, మీరే ప్రార్థన చేస్తున్నట్టు, మీరే పాటలు పాడుతున్నట్టు మేము పాడినట్టు, మీరే సాక్ష్యాలు చెప్తున్నట్టు మేము చెప్పనట్టు. పో అక్క, మీ కర్మ. సరేలేరా, అమ్మగారు వచ్చారు, ఉపవాస ప్రార్థన ఉందని చెప్పి అన్నారు, మేము సిద్ధపాటు కలిగి ఉంటున్నాము, మీకు ఇష్టమైతే మీరు కూడా రండిరా. సరే అక్క, ముచ్చట్లాడడానికి టైం అయిపోతుంది, నేను వెళ్తున్నాను అక్క. సరేరా. అమ్మా అందరికీ వందనాలు రా. వందనాలమ్మా. ఏంట్రా మీరే వచ్చారు, మిగతా వాళ్ళు ఏరి? వస్తున్నారమ్మా. ఏంటి వస్తున్నారా? సమయానికి రాకుండా ఏంట్రా ఆలస్యం చేస్తున్నారు? సరే, వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకుంటారా, ప్రార్థన చేద్దాం. సరే. కొన్ని దినములైన తర్వాత సిద్ధపడని వారు పరలోక రాజ్యంలో దూత ముందు ప్రత్యక్షమయ్యారు. పరలోక రాజ్యమునకు స్వాగతం సుస్వాగతం. పరలోక రాజ్యమునకు స్వాగతం సుస్వాగతం. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. అబ్బా, పరలోకం బంగారంతో ముత్యములతో దగదగా మెరిసిపోతుంది. నాకు కూడా బంగారం అంటే చాలా ఇష్టము.
అందుకే పరలోక రాజ్యానికి నేనే అర్హురాలిని. ఆగండమ్మా, ఎక్కడికి వెళుచున్నారు మీరు? నేను పరలోకానికి వెళ్తున్నాను. మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నాకెందుకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు? నేను బాప్తీసం తీసుకున్నాను, పాటలు పాడతాను, మందిరానికి వెళ్తాను. నాకే పరలోక రాజ్యంలో అర్హురాలిని. మీరు బాప్తీసము తీసుకున్నా, మందిరానికి వెళ్ళినా మీకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. అయ్యో, ఎంత పని జరిగిందో! పరలోక రాజ్యాన్ని కోల్పోయాను. మీరు బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకోవద్దని మీకు వాక్యం సెలవిచ్చినప్పుడు మీరు లోకంలోనే ఉన్నారు కాబట్టి మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో, ఎంత పని జరిగిందో! పరలోక రాజ్యాన్ని కోల్పోయాను. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. నేను సీరియల్ బాగా చూస్తాను కదా, పరలోక రాజ్యానికి ఖచ్చితంగా నేను వెళ్తాను. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. అబ్బా, ఈ దేవదూత ఎంత అందంగా ఉందో! సీరియల్లో పెడితే ఎపిసోడ్లు భలే జరుగుతాయి తెలుసా. చాలా బాగుంది కదా దేవదూత. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. ఆగండమ్మా, ఎక్కడికి వెళుచున్నారు? నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, అడ్డు తప్పుకోండి. మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నాకెందుకని ప్రవేశం లేదు? నేను బాప్తీసం తీసుకున్నాను, చర్చికి వెళ్తాను, కానుకలు ఇస్తాను, చర్చిలో 2 ఫ్యాన్లు కొన్నాను, 2 కుర్చీలు కొన్నాను, భోజనాలు వండడానికి 2 దీక్షలు కూడా కొన్నాను. నాకెందుకు ప్రవేశం లేదు? మీరు సమస్తము అర్పించినను మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. మీకు వాక్యం సెలవిస్తుంది కదా, సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలని. అలానే మీరు సీరియల్ పిచ్చితోనూ సినిమాల పిచ్చితోనూ మీరు ఆశీర్వాదములను పోగొట్టుకున్నారు. అందుకే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యో, నాకున్న ఈ సీరియల్ పిచ్చి వల్ల దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నానే. అయ్యో అయ్యో. నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి, నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఈ దూత వేసుకున్న వస్త్రములు ఎంత అందంగా ఉన్నాయో! ఏ షాపింగ్ మాల్లో కొన్నారో, ఎంత ఆఫర్లో కొన్నారో! నేను ఆ వస్త్రములు వేసుకుంటే నేను ఇంకా అందంగా కనిపిస్తాను. నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆగండమ్మా, ఎక్కడికి వెళుచున్నారు? నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి. మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. నాకెందుకు ప్రవేశం లేదు? నేను బాప్తీసం తీసుకున్నాను, రక్షణ పొందాను, కానుకలు ఇస్తాను. నాకెందుకు ప్రవేశం లేదు? మీరు రక్షణ పొందినా కానుకలు ఇచ్చినా మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. మీకు తెలియదా? మీరు షాపింగ్ మాల్స్ అంటూ చీరలు కట్టుకోవటంలోను షాపింగ్ చేయటంలోను మీరు ఆశీర్వాదములు పోగొట్టుకొని మందిరములకు ఆలస్యముగా వెళుచున్నారు. మీకు తెలియదా? లోకం దాని ఆశలు గతించినని. ఇక్కడి నుంచి వెళ్ళండి, మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఎంత పని జరిగిందే! లోకంలో ఉన్నంత కాలం చీరలు అని దేవుని రాజ్యంను పోగొట్టుకున్నానే. అయ్యో! నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. ఈవిడెవరో చాలా కొత్తగా ఉన్నారు. అందరి ముచ్చట్లు ఈవిడ చెప్పాలి. ముందు ఈవిడ ముచ్చట్లు ఏంటో తెలుసుకోవాలి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, అడ్డు తప్పుకోండి నా యందు దయ ఉంచి. ఆగండమ్మా, మీకు ప్రవేశం లేదు పరలోక రాజ్యంలో. నాకు పరలోక రాజ్యంలో ఎందుకు ప్రవేశం లేదు? నేనే దేవుని బిడ్డని, నాదే పరలోక రాజ్యం, అడ్డు తప్పుకోండి. అయినా సరే మీకు ప్రవేశం లేదు. ఎందుకు నాకు ప్రవేశం లేదు? నేను బాప్తీసం తీసుకున్నాను, నా పేరు మార్చుకున్నాను. నేను దేవుని సేవ ఎంత ఎక్కువగా చేస్తాను తెలుసా? మీకు వాక్యం సెలవిస్తుంది కదా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడకూడదని. మీరు మీ సమయమంతా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లోనే గడిపారు కాబట్టి మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అయ్యయ్యో, నాకున్న ఈ ముచ్చట్ల పిచ్చితో నేను పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాను. మీరెవరూ అలా చేయకండి. నేను పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. అబ్బో, ఈవిడెవరో ఇంత అందంగా ఉంది. ఈవిడితో కనుక రీల్స్ చేస్తే మంచి ఫేమస్ అవుతానే. అబ్బా, చాలా బాగుంది ఈవిడ. అడ్డు తప్పుకోండి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. ఎవరమ్మా నువ్వు? నేనెవరా? నేను తెలీదా? నేనే యూట్యూబ్ స్టార్ని. తప్పుకోండి, నేను పరలోక రాజ్యం వెళ్ళాలి. మీరు యూట్యూబ్ స్టార్ అయినా ఇన్స్టాగ్రామ్ స్టార్ అయినా మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఎందుకని ప్రవేశం లేదు? నామకర్త క్రైస్తవులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. మీరు యూట్యూబ్ చూసుకుంటూ మీ సమయమంతా వ్యర్థం చేసుకుంటూ మీకు వాక్యం తెలియదా? లోకంతో స్నేహం దేవునితో వైరమని. నేను దేవుని పరిచర్య చాలా బాగా చేసేదాన్ని. అయినా సరే మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళండి.
ఎంత పని జరిగింది. నాకున్న ఈ ఫోన్ పిచ్చితోటి పరలోక రాజ్యాన్ని కోల్పోయానే. అయ్యోయ్యో. సిద్ధపడిన వారిని పరలోక రాజ్యమునకు ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. సిద్ధపడిన వారిని పరలోక రాజ్యమునికి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. దేవునామానికి మహిమ, మహిమ, దేవునామానికి మహిమ, మహిమ. చెప్పండి. మహిమ, దేవునామానికి దేవునామానికి మహిమ, 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 దేవునామానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అక్క, మనల్ని కూడా దేవదూతని పరలోక రాజ్యానికి పంపించమని మనం కూడా ఒకసారి అడుగుదాం అక్క. వదిలేళ్తా, వెళ్దాము. సరే పదండి. దూతగారండి, మేము ఎంతో పాపం చేశాము, దేవుణ్ణి విడిచి లోకంలో తిరిగాము, లోకాశల్లో మేమున్నాము, మా తప్పు మేము తెలుసుకున్నాము, మాకు కూడా పరలోక రాజ్యంలోనికి అనుమతించండి. మీరు ఇంతకాలము లోకంలో ఉండి ఇప్పుడు పరలోక రాజ్యం ప్రవేశం అంటే కుదరదు. మీరు ఇంకనూ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇంక మీకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. సాతాడు వాడి అనుచరులు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇక వెళ్ళండి, వెళ్ళండి, అక్కడే మీకు బాగుంటుంది. వెళ్ళండి, వెళ్ళండి. అమ్మో, సాతానంట, నరకమంట. నేనైతే వెళ్ళనమ్మా, నేను పరలోక రాజ్యమే వెళ్తాను, నేను నరకానికి వెళ్ళను. అమ్మా నేను వెళ్ళనమ్మో, నాకు భయం. సిద్ధపడని వారు నరకంలోకి త్రోయబడ్డారు. అక్కడ జరుగుతున్న ఓ సందర్భం నరకమంట, అమ్మో, అగ్ని అంట. అగ్నిగుండమంట. అమ్మో, మేమే మేము రాము, నరకానికి మేము రాము, రాము. అమ్మో, సాతాను వస్తే మేము రాము. రండి రండి. చాలా వేడిగా ఉంటది. రండి రండి. వేడిగా రండి రండి. ఎందుకు రారు? మేము పరలోకానికి వెళ్తాము, నరకానికి రాము. ఆహా, అంతేం లేదు. నేను కలిగించిన ఆశల వల్లే మీరు ఎక్కడికి వచ్చారు. రండి రండి, నేను చూపిస్తా మీకు వేడి వేడి సీరియల్. రండి రండి. ఎంతమంది చెప్పినా మీరు వినలేదు కదా, అది నా వల్లే. రండి 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 రండి. మీరు చూస్తారు, మీకు చూపిస్తారండి వేడి వేడి సీరియల్. నేను చేస్తా వేడి వేడిగా స్టార్లు మీకు. రండి రండి. ఒకసారి మా వాళ్ళకి మేము చెప్పుకుని వస్తాం. అంత లేదు, వాళ్ళకి కూడా ఇక్కడికే రావాల్సిందే. రండి రండి. దయచేసి నా మాట వినండి. బంగారమని, పొలాలని, స్థలాలని, అందమని, ఐశ్వర్యమని ఉన్న సమయాన్నంతా పోగొట్టుకున్నాను. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. కాబట్టి మీరందరూ దేవుని మందిరానికి సమయాన్ని ఇవ్వండి, ప్రార్థన చేయండి, పరలోక రాజ్యాన్ని పొందుకోండి. చూసారుగా, మీరు కూడా నాలాగా మా టీవీ, ఈ టీవీ అంటూ సీరియల్ ముందు, టీవీ ముందు కూర్చోకుండా దేవుని సన్నిధికి వెళ్ళండి, ప్రార్థన చేయండి, దేవుని రాజ్యం పొందుకోండి. నాలా చీరల పిచ్చితో దేవుని రాజ్యమును పోగొట్టుకోవద్దు. దేవుని సన్నిధికి సమయం ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి, పరలోక రాజ్యమును పొందుకోండి. చూశారు కదా, అందరూ పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ముచ్చట్లు పెట్టుకుని దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్ళి దేవుని మందిరానికి ఆలస్యంగా వెళ్ళకండి. దేవుని మందిరానికి సమయానికి వెళ్ళండి. అపవిత్రమైన ముస్లిం ముచ్చట్లను విసర్జించాలని దేవుని వాక్యం. కానీ నేను లోకంతో ముస్లిం ముచ్చట్లు అంటూ సమయాన్నంతా వృధా చేసి దేవుని మందిరానికి నేను ఆలస్యంగా వెళ్ళేదాన్ని. మీరు అలా చేయకండి. దేవుని రాజ్యాన్ని కోల్పోకండి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోండి. దయచేసి మీరు కూడా ఇలాగా నాన్న ఈ ఫోన్ పిచ్చిల్లో పడి ఆ ట్యూబ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అవి అంటే టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, పరలోక రాజ్యాన్ని పొందుకోండి. రండి రండి, ఇంకా రండి. మీ కొరకు నరకము వేచి ఉన్నది. రండి, నరకంలోనికి రండి. గట్టిగా చప్పట్లు. ఈనాటిగా సిద్ధపడిన వారు, సిద్ధపడని వారు.